వరంగల్ జిల్లా బొల్లికుంటలోని వాగ్దేవి ఇంజనీరింగ్ కళాశాలలో చదువుతున్న విద్యార్థుల 3 ప్రైవేట్ హాస్టల్స్ లో తెల్లవారుజామున దొంగతనం జరిగింది. చోరీలో 6 మొబైల్స్, 3 ల్యాప్టాప్స్ కోల్పోయినట్లు తెలుస్తుంది. యువకుడు హాస్టల్స్ లోకి చొరబడి దోపిడీ జరిపిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. హాస్టల్స్ లో తరచూ చోరీలు జరుగుతున్నప్పటికీ మామునూరు పోలీసులు పెట్రోలింగ్ పెంచలేదని స్థానికులు మండిపడ్డారు. మళ్ళీ లోపలికి వచ్చిండు సెకండ్ టైం కూడా లేదు. మళ్ళా రెండోసారి వచ్చాడు, 3 సార్లు వెళ్ళాడు. ఇప్పుడు పరిగెత్తాడు. నీ ల్యాప్టాప్ పెట్టుకోవచ్చు. కేటీఎం లాగే ఉంది. ఎంటీ ఒక్క నిమిషం అరే ఫోన్ పోయింది, బాధపడరా, నవ్వుతాను. ఒక్క నిమిషం అయిపోయింది, ఇక వెళ్ళిపోయాడు. ఇక ఇప్పుడు బండి ఎక్కుతారు, మేము వీడికి వస్తాం. ఇక మళ్ళీ వాడి ఫేస్ కి మాస్క్ కూడా పెట్టుకోలే. మా ఫేస్ మాస్క్ కూడా చూడు. ఇక్కడ వాళ్ళ ఫ్రెండే వాడు, ఎవరికంటే కానీ ఫ్రెండే. ఫ్రెండ్ కాదు, బయటోడే. ఇట్లా ఇప్పుడు వీడియో నేను కదులితే కథం వాడు అడిపోతాడు. ఇక వాళ్ళు వచ్చి పట్టుకొని పోతాడు. చూస్తాడు వాడు అంతసేపు. అసలు ఈ అబ్బాయి అదృష్టవంతుడు. ఇప్పుడు ల్యాప్టాప్ పోయేది చూడే. పెద్దది ఎందుకు లేదు, చిన్న చిన్న ఇది ఆలనుకున్నాడు. వచ్చి తీసుకుని అనుకున్నాడు. లోపల కదిలాం అని చెప్పేసి వాడు పోతాడు. కథ ఇప్పుడు లోపలికి వెళ్ళిపోయి తీసుకొని వస్తాడు. ఇక మస్తు తొందర అసలు వాడికి ఆ చీకట్లు ఎట్లా దొరికినాయి. మస్తు తొందరగా వస్తాడు అనుకోండి. మళ్ళా ఆఫీసే ఉండదు. అగో తీసుకుని వెళ్ళిపోతాండి. ఇక 3